గత 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్త సంచలనంగా మారిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి వ్యాఖ్యల పరంపరకు ఎట్టకేలకు మర్మగర్భంగా ఫుల్ స్టాప్ పెట్టి మత్స్యకార జాతి అన్యదా భావించవద్దు అంటూ ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీన మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపణలపై ఖండిస్తూ పొరపాటున నోరుజారి అన్న మాటలపై మత్స్యకారులెవరైనా మనస్తాపం చెందినట్లయితే వారు అన్యదా భావించవద్దంటూ తెలిపారు. కాకినాడ నగరంలో తక్కువ మంది ఉన్న తమ సామాజిక వర్గానికి చెందిన తనకు మత్స్యకార జాతి రాజకీయంగా వెన్నుదన్నుగా నిలిచి ఈ స్థాయికి తీసుకురావడానికి ప్రధాన కారకులయ్యారని, తన క్షేమాన్ని కోరే మత్స్యకారులు తన మాటతో ఇబ్బంది పడినట్లయితే అన్యదా భావించవద్దని ఆయన కోరారు. అయితే రాష్ట్ర వ్యాప్త మత్స్యకార జేఏసీ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు సమయం ఇవ్వడంతో ఈ సమస్యను జటిలం చేయకుండా ఉండేందుకు గాను ఎమ్మెల్యే ద్వారంపూడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణరావు, కాకినాడ సిటీ వైసీపీ ప్రెసిడెంట్ చెక్కా చక్రవర్తి, మత్స్యకార ప్రముఖులు కాటాడి జానకిరాం, ధర్మాడి సత్యం తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 17వ తారీఖున నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కొండబాబు కుటుంబ సభ్యులు ₹1 కోటి తీసుకుని గుడి కట్టామని చెప్తే 10 కోట్లు వసూలు చేసే కుటుంబం నీది అని అనబోయి ₹1 కోటి గుడి కడితే 10 కోట్లు వసూలు చేసే జాతి అని పొరపాటు నేను అనటం జరిగింది. నేను గతంలో కూడా వెంటనే 19 ప్రెస్ మీట్ పెట్టి టంగ్ స్లిప్ అయిందని కూడా అన్నాను. అంటే నోరు జారి మాట్లాడటం అంటారు దాన్ని. కానీ నేను ఆ రోజు నేను చెప్పడం జరిగింది. కానీ మరి మిగతా వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. దీన్ని ఒక రాజకీయ కోణంలో ఆలోచించి దీన్ని రాజకీయం చేసే ఉద్దేశం మీద కొందరు ఎలక్షన్లు వస్తాయనే ఉద్దేశం మీద దీన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తూ అక్కడక్కడ మాట్లాడటం జరుగుతుంది. కానీ వీళ్ళెవరికి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశం మీద మా పార్టీలో ఉన్నటువంటి మత్స్యకార నాయకులు, అదేవిధంగా నా బాగా కోరుకునే మత్స్యకార నాయకులు అందరితో కూడా సంప్రదించిన తర్వాత దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అని ఆలోచించి నేను ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే 17వ తారీఖున నేను అన్న మాటలు ఉన్నాయో, ఎవరైతే నేను జాతిని ఉద్దేశించి అన్నానని అనుకున్నారో కానీ వాళ్ళందరికీ నేను తెలియపరిచేది ఒకటే, నేను ఆ మాటలు కావాలని ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదు, పొరపాటున నోరు జారి వచ్చిన మాటే తప్ప ఆ జాతిని నీ ఉద్దేశం అసలు ఇంటి కోసాన మనస్ఫూర్తిగా నాకు లేదని ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను. ఒకవేళ నేను అన్న మాటలకి ఎవరైనా బాధపడి ఉంటే అన్నిదా భావించొద్దని మనస్ఫూర్తి కోరుకుంటూ, నా కాకినాడ పట్టణంలో కులపరంగా కానీ జాతిపరంగా కానీ చాలా తక్కువ మంది ఉన్నవాళ్ళు. నేను 2 సార్లు పోటీ చేసి చాలా అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించిన భాగంలో అన్ని జాతుల వారు, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా మత్స్యకార ప్రాంతాల్లో ఈ రోజు నాతో వాళ్ళందరూ కూడా నాతో చాలా అభిమానంగా ఉంటూ నా గెలుపు కోసం కృషి చేసినటువంటి మత్స్యకార జాతి వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఈరోజు నేను ఖచ్చితంగా చెప్పగలను, కాకినాడ పట్టణంలో ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యేలందరిలోనూ మత్స్యకార కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో అభివృద్ధి పరంగా కానీ, సంక్షేమ పరంగా కానీ, వాళ్ళ కష్టాలు ఉంటే తీర్చడంలో కానీ, రాజకీయ పరంగా కానీ, ఉన్నత పదవులు ఇచ్చే విషయంలో కానీ అన్ని రకాలుగాను కూడా మనస్ఫూర్తిగా ఆ జాతి డెవలప్మెంట్ కోరుకోవడం జరిగింది. అన్నింటికంటే ముఖ్యమైనది మల్లాడి సత్యలింగ నాయకర్ గారు ఎంఎస్ఎన్ చార్టీస్ పెద్దలు స్థాపించిన వ్యక్తి. ఆయన జన్మదినం, అదేవిధంగా ఆయన జననం మరణం 2 కూడా అఫీషియల్గా చేయాలని కౌన్సిల్లో రెజల్యూషన్ పెట్టి చేయించింది నేను. కానీ ఇప్పుడే కాదు, ఇప్పుడు ఆ జాతిని నా గౌరవమే కనుక అన్నిదా భావించొద్దని మనస్ఫూర్తిగా అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి వాళ్ళందరికీ విన్నవించుకుంటున్నాను. నేను మాట్లాడిన మాటలు మీరు తప్పుగా భావించారు కాబట్టి అన్ని వెనక్కి తీసుకున్నాను తెలియజేసుకుంటున్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తడబాటుతో చేసిన వ్యాఖ్యలను రాజకీయం చేయడం సరికాదు. మీడియా సమావేశంలో మండిపడ్డ శాసన మండలి సభ్యురాలు కరి పద్మశ్రీ.
లెవెల్ ఆఫీసర్లకు ఎన్నికల విధులపై అవగాహన. కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆర్డీఓ ఈట్ల కిషోర్. గత 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్త సంచలనంగా మారిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి వ్యాఖ్యల అలజడి. ఎట్టకేలకు మర్మగర్భంగా ఫుల్ స్టాప్ పెట్టి మత్స్యకార జాతిని అన్యదా భావించవద్దు అంటూ ద్వారంపూడి విజ్ఞప్తి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.